నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? ఇదిగో ఈ రోజు రాగి రవ్వతో పెసరపప్పు వేసి పొంగల్ చేసుకుందాం, రండి చూద్దాం. ఇది పొంగల్ కావాల్సిన పదార్థాలు: రాగులు రవ్వ, పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, నెయ్యి, జీడిపప్పు, కారానికి తగిన పచ్చిమిరపకాయలు. రండి చేసుకుందాం. ఒక కప్పు రాగి రవ్వ, దాంట్లో సగం పెసరపప్పు, రెండు వేయించుకుందాం. వేయించుకుని అప్పుడు వండుకుందాం, రండి. ఇగో పెసరపప్పు పొయ్యండిచ్చి పొయ్యి మీద బాండి పెట్టాను. పెసరపప్పు దోరగా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కమ్మట స్మెల్ వస్తుంది, అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగో అమ్మ, రవ్వ కూడా కొద్దిగా లైట్గా వేయించుకుందాం, ఎక్కువ అక్కర్లేదు. చక్కగా కడిగి రాగులు ఎండలో పోసి 2 రోజులు ఎండబెట్టి అప్పుడు మిల్లు పట్టించాం అనమాట. మేము వీటితో అన్ని రకాలు చేసుకుంటాం. ఆ రవ్వ అనమాట ఇది. ఈ రవ్వని కొంచెం లైట్గా వేయించితే మంచిగా బాగుంటుంది అనమాట, కమ్మట వాసన వస్తుంది. లైట్గా వేయించుకుందాం. రవ్వను పెసరపప్పు వేయించి తీసాం కదా. ఇదిగో ఏ కప్తో అయితే రవ్వ వేసుకున్నామో ఆ కప్తో వాటర్ పోస్తున్నాను. 8 కప్పులు పోస్తున్నాను, ఎందుకంటే మన పొంగల్ కొంచెం లూజ్గా ఉండాలి కదా. లూజ్గా ఉంటేనే బాగుంటుంది, గట్టి పడిపోద్ది. అయినా ఇవి రవ్వ మూలనే గట్టి పడిపోద్ది అనమాట. ఇదిగో 8 కప్పులు పోస్తున్నాను. ఇదిగో అమ్మ, ఈ మరిగే నీళ్ళలోనే ఉప్పు వేసుకుందాం. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, బాగుంటుంది, టేస్ట్గా బాగుంటుంది. ఇది వేస్తున్నా, తక్కువైతే మళ్ళీ కావాల్సిన కొంచెం వేసుకోవచ్చు. ఇదిగో అమ్మ, నీళ్లు మరుగుపట్టినాయి. ఇప్పుడు రవ్వ పోసుకుందాం. ఇదిగో అమ్మ, రవ్వ సగం ఉడికింది. వేయించుకున్న పెసరపప్పుని కడిగాను, ఇదిగో దీంట్లో వేస్తున్నాను. ఇది కూడా ఈ 2 కలిపి ఇప్పుడు ఉడకబెడదాం. బాగా ఉడకాలి మెత్తగా. ఇదిగో ఈ రాగులు అంటే మరి చిరుధాన్యాలు కదా, తినమని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఇవమ్మ 2 కలిసి ఉడకబెడదాము. పెసరపప్పు రవ్వ కూడా మెత్తగా చక్కగా ఉడకాలి. ఇదిగో ఈ రాగులు చాలా మన ఆరోగ్యానికి, చిరుధాన్యాలు చాలా మంచివి కదా. షుగర్ పేషెంట్లు కానీ మామూలుగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అందరూ తినొచ్చు. చక్కగా చేసుకుని మధ్యాహ్నం భోజనానికి కావాల్సిన కానీ, లేకపోతే ఉదయం పూట టిఫిన్ కింద కూడా ఇది చేసుకోవచ్చు. లూజ్గా చేసుకుని కొంచెం రాగి జావ ఎలా తాగుతున్నాం అలాగే దీన్ని కూడా కొద్దిగా లూజ్గా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అది హెల్దీగా ఉంటుంది, చప్పున ఆకలి కూడా వేయదు. రాత్రి డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, భోజనం చేయరు కదా, వాళ్ళు కూడా చక్కగా నైట్ పూట ఇది చేసుకు తినొచ్చు. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. ఎముకలకి నరాలకి కూడా ఈ రాగి చాలా బలమైన ఆహారం. మన రైతులైతే పూర్వం బాగా ఈ పండించేవాళ్ళు కదా, మధ్యలో అందరూ మానేశారు. కానీ ఆ రైతులు కూడా రాగి ముద్ద తిని రాగి జావ తాగి మంచి కష్టపడేవాళ్ళు. ఇవమ్మ 2 చక్కగా దగ్గర పడి ఉడికినాయి. పెసరపప్పు కూడా బాగానే ఉడికిపోయింది. చూద్దాం, పెసరపప్పు కూడా చక్కగా ఉడికింది. రవ్వ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి తాలింపు పెట్టుకుందాం. దీనికి కావాల్సినవన్నీ అన్నీ వేసి చక్కగా తాలింపు పెట్టుకుందాం, బాగుంటుంది. ఇదిగమ్మ తాలింపు పెట్టుకుందాం. మన పొంగల్ నెయ్యి వేసుకుని, మన ఇంట్లో చేసుకున్న నెయ్యి, కమ్మటి నెయ్యి. ఇది నెయ్యి ఎంత బాగుంటే అంత బాగుంటుంది పొంగల్. ముందుగా జీలకర్ర వేసుకున్నాం అమ్మ. జీలకర్ర చక్కగా తాగాక ఇదిగో అల్లం ముక్కలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు. మంచి స్మెల్ వస్తుంది అల్లంతోనే మన పొంగల్. ఇదిగో జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు ఎంతైనా దీంట్లో టేస్ట్గా ఉంటాయి, అంతైనా వేసుకోవచ్చు. ఇది జీడిపప్పు వేగింది, మిరియాలు వేసుకున్నాం. మనకి ఎంత కావాలంటే అంత, కారాన్ని బట్టి చేసిన అది రవ్వ పెసరపప్పుని బట్టి వేసుకోవాలి. ఇదిగో కరివేపాకు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, తినే కారం వాడదు. అల్లం మిరియాలు ఉంటాయి కనుక పచ్చిమిరపకాయలు కాల్చుకొని చాలు. రాగి పిండితో ఏది చేసుకున్నా మనకి మంచిదే కదమ్మా.
ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైంది. సమ్మర్ వస్తుంది కనుక చక్కగా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా రాగులు చాలా మంచి పదార్థం, మంచి బలమైన ఆహారం. రాగులతో ఏది చేసుకున్నా గానీ ఇలా పెసరపప్పుతో రవ్వతో చేసుకునేవచ్చు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి బాగుంటది, నైట్ డిన్నర్ కూడా పెద్దోళ్ళందరికీ చాలా బాగుంటదమ్మా.